బాలకోట గారు నమస్తే సార్. నమస్తే. సార్, హ్మ్. త్రిబుల్ ఆర్ గారికి సీట్ ఇవ్వలేదని చెప్పి మాలాంటోళ్ళం ఎప్పటికప్పుడు వీడియోలు చేస్తున్నా సరే, మీలాంటోళ్ళు ఎక్కడికక్కడ ప్రతి చోటకెళ్ళి కూడా ఆయనకి సీట్ ఇవ్వకపోవటం చంద్రబాబు గారు చేసిన తప్పు, లేదంటే కూటమి చేస్తున్న తప్పు అని ఎత్తి చూపటం, చివరికి రాజుగారు కూడా కొన్ని చోట్ల ఆ, పార్టీలను క్వశ్చన్ చేయటం, చివరికి ఏదైనా రాజుగారికి ప్రతి దాంట్లోనూ పోరాటం చేసి సాధించుకోవడం అలవాటు అయినట్టుంది. ఇది కూడా ఇన్నాళ్ళు గత వారం రోజులు 10 రోజుల నుంచి కూడా నానా రకాల హంగామైనాక చివరికి ఈ రోజు ఆయనే అందరికీ మెసేజ్ పెడతా ఉన్నారు. నేను చంద్రబాబు గారి సమక్షంలో ఈ రోజు టీడీపీలో చేరుతున్నానని. ఇప్పుడు మనం డిబేట్ మాట్లాడుతున్న టైంకి ఆయన ఆల్రెడీ చేరిపోతా ఉన్నారు. ఏంటి సార్, అంటే దీన్ని మనం ఎలా చూడాలి? రాజు గారికి బలం ఉంది కాబట్టి పార్టీలో చేరకపోయినా సీటు కన్ఫర్మ్ చేసుకోవాలని అనుకోవాలా? బాలకోట లాంటి వాళ్ళకి ఎంత పోరాడినా సరే ఆర్థిక బలం లేదు కాబట్టి సీట్లు తెచ్చుకోలేకపోయారు అనుకోవాలా? ఎలా చూస్తాం సార్? అంటే నేను రాజుగారిని ఎక్కడ తక్కువ చేయట్లేదు. రాజుగారు నిజంగా ఆయన పోరాటం చేసింది నిజంగా సూపర్. ఆయన 4 years నుంచి కూడా చాలా పోరాడారు. ఆయనకు డెఫినెట్ గా సీట్లు ఇవ్వాలి. అసలు పార్టీనే పిలిచి గౌరవించుకోవాలి ఆయన్ని. కానీ ఆయన ఇంత పోరాడి తెచ్చుకోవడం కూడా అసలు ఆయనకు అవమానం అని చెప్పాలి మనం. కానీ ఏంటి సార్, అంటే ఇప్పుడు ఆయనకి ఎంపీ సీట్ రాబోతుందా, ఎమ్మెల్యే సీట్ రాబోతుందా? ఆయన తెలుగుదేశంలో చేరతా అని చెప్పారు కానీ ఏ ఏ స్థానానికి పోటీ చేస్తుందని చెప్పట్లా. ఎంపీ అయినా అవ్వచ్చు, ఎమ్మెల్యే అయినా అవ్వచ్చు అని అందరూ అంటా ఉన్నారు. మరి కార్తీక్ గారు నమస్తే. మీకు తెలుసు, రఘురామకృష్ణరాజు గారికి నరసాపురం సీటు ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ కేటాయించారో, ఆయన సీటు రాలేదని తెలిసిందో, ఒక ఉద్యమకారుడిగా ఆయన చేసిన పోరాటానికి సంఘీభావంగా వెంటనే ఆయన కూడా ఫోన్ చేస్తే, నేను ఫోన్ చేసి హుటాహుటిన హైదరాబాద్ ఉంది రాష్ట్ర ప్రజలందరికీ నిలబడేలా వీ స్టాండ్ విత్ త్రిపుల అని స్పష్టంగా ప్రకటించాం. మాకు సీటు రాకపోయినా పర్వాలా, మమ్మల్ని గౌరవించకపోయినా పర్వాలా, కనీసం రఘురామకృష్ణరాజు లాంటి సీటు దక్కాలి. ఆయన సావుకు దగ్గరగా వెళ్ళొచ్చాడు. చాలా అచంచలమైన పోరాటం చేశాడు. అలాంటి వాడికి ప్రజాప్రతినిధిగా మళ్ళీ ఎంపీగా ఇవ్వకపోతే భవిష్యత్తు కూడా చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి భావించి ఆ పని చేశాను. కాకపోతే బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ రోజున సీట్ల యొక్క ఎంపికలు చూస్తుందంటే నవ్వుకోవాలనిపిస్తుంది. మీకు సీట్ వస్తుంది, పల్లె మీ ముందుంటుంది, సాయంత్రం కల్లా మళ్ళీ ఆ పల్లెం నా చేతిలోకి వస్తుంది. మళ్ళీ నేను స్పూన్ తీసుకొని తినబోయే లోపల నా పల్లెం కొడకపోతుంది. ఇది ఒక రాజకీయ పార్టీనే కాదు, నీకు అధికార పార్టీని చూసుకో, ప్రతిపక్ష పార్టీని కూడా తీసుకో. ఉదాహరణకి పేరు ఉదహరించిన తప్పులేదు కానీ మండల బుద్ధప్రసాద్ గారి పరిస్థితి ఏంటి సార్? వచ్చింది కదా సార్, అదే చూడండి, అదే 5 సంవత్సరాలు అక్కడ జనసేన నాయకులు కష్టపడి తమిళగడ్డలో ఒక్క రోజులో వెళ్ళిపోయి పవన్ కళ్యాణ్ దగ్గర నిలబడి టికెట్ తెచ్చేసుకున్నాను. అంటే నేను అనేది ఏంటంటే కార్తీక్ గారు, సంవత్సరాల తరబడి 70 ఏళ్ళు 80 ఏళ్ళు వయసు మీద పడ్డా కథలు లేకపోయినా, మన తెలంగాణలో కనుక హనుమంతరావు గారి లాగా, డి శ్రీనివాస్ గారి లాగా, మన గీతారెడ్డి లాగా ఇట్ట వటవృక్షాలు కదిలి కదిలి, అందుకని రాజకీయాలు దారుణంగా అయిపోయింది సార్. ఎన్నికలకు ముందేమో యువరక్తం, కొత్త రక్తం, కొత్తోళ్ళు, పోరాట యోధులు ఇవన్నీ ఉంటాయి. తీరా ఎన్నికల క్షేత్రంలో ఏమి ఉండదు. నీకొక మాట చెప్పానా, ఇప్పుడు నేను చిన్నభార్య మంచిదంటే, రాజుగారి చిన్నభార్య మంచిదంటే ఎక్కడ పెద్దభార్య చెడ్డదని అంటున్నాడు బాలకోట అనేది ఒక భయం, పెద్దభార్య మంచిదంటే చిన్నభార్య చెడ్డదని అంటున్నాడు ఒక భయం. ఈ త్రిపులార్ విషయంలో నేను చాలా ఆచితూచి చంద్రబాబు నాయుడు గారిని కూడా తప్పు పట్టాల, నేను తెలుగుదేశం పార్టీని కూడా తప్పు పట్టాల. ఎందుకంటే ఆయన ఏ పార్టీలో చేరలేదు కాబట్టి, ఆయనకంటూ ఒక పార్టీ లేదు కాబట్టి. బాలకోట ఎలా ఉన్నాడో రఘురామకృష్ణరాజు గారు కూడా అలాగనే ఉన్నాడు. నాకన్నా జేఏసీ ఉంది, ఆయన పార్లమెంట్ ఎంపీగా ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళందరూ అనేది ఏంది, మా పార్టీలో చేరితే కదా, మా పార్టీలో మీరు మెంబర్ అయితే కదా సీట్ ఇవ్వాలని చెప్పేసి అని ఏదో ఒకటి అడ్డం పెడుతున్నారు. సరే, అది ఎంత వాస్తవం అనేది మీకు తెలుసు. ఇప్పటికీ కూడా దాదాపు 15 రోజులైనా కూడా చంద్రబాబు నాయుడు గారు బస్సులో కలిసిండు రఘురామకృష్ణరాజు గారు. బస్సులో కలిసి కిందకి దిగి విలేకరులు అడుగుతుంటే ఏం చెప్పారు తెలుసా? పెద్దాన్ని కలిసా వచ్చా అని చెప్పాడు. టికెట్ ఎక్కడంటే టికెట్ ఆయన అడగమంటున్నాడు బస్సులోకి వెళ్ళి. ఎంత బాధాకరమైన విషయం చూడండి సార్ కార్తీక్ గారు, ఎంత బాధాకరమైన విషయం చూడండి. ఒక రఘురామకృష్ణరాజుకే అలాంటి ఇబ్బంది ఉంటే, ఆఫ్టర్ ఆల్ బాలకోట ఎంతమంది చిమోపితే మాత్రం మా పట్టులకు వస్తాయి. ఈ కోణం ప్రజల్లోకి పోతుంది. మా బాధ ఇప్పటికీ స్పష్టత లేదండి. సరే, వాళ్ళ పార్టీలో జాయిన్ అవుతాడు. ఇంకో మాట కూడా చెప్తున్నా, రఘురామకృష్ణరాజు ఒక మాట అన్నాడు, నేను కూటమి అభ్యర్థిని. అసలు కూటమి అభ్యర్థి ఏంటి? కూటమి కానీ సింబల్ ఉందా ఏంటి?
నేను అదే మూడు చెప్తున్నాను. అది రాజకీయ మూడు రాజకీయ పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి పడ్డాయి. నువ్వు అయితే తెలుగుదేశం అవ్వాలి, జనసేన అవ్వాలి, బీజేపీ అవ్వాలి. నేను అంతే. కూటమి అభ్యర్థి అంటున్నాడు. కూటమి అనేది పార్టీ కాదు. అంటే అంత అస్పష్టంగా ఉన్నాడు ఆయన. ఏమనలేక ఏమనలేకండి పాటలు పాడుతున్నాడు కదా. అంటే నేను ఫస్ట్ నుంచి కూడా చెప్పేది ఏంటంటే దీంట్లో తప్పు కొద్ది రఘురామకృష్ణరాజు గారిది కూడా ఉంది. బీజేపీ వచ్చి చేరాలి, ఆయనే ఉంది సార్. బీజేపీ వచ్చి చేరాలి కూటమిలో అని చెప్పి బీజేపీని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకున్న ఆయనే కదా. సార్ ఇప్పుడు ముగ్గురు కలవాలి అనేది మొదటి నుంచి మాట్లాడుతున్న వ్యక్తి ఆయన. అవును, ఆ ప్రయత్నం చేశాడు. ఆంధ్ర సమాజం 99% బీజేపీని తొంగలో తక్కాలనుకుంటే దాన్ని తీసుకొచ్చి అందరూ మన నెత్తి మీద పెడుతుంటే మనం ఏం చేస్తాం సార్? కాదు 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 కార్తీక్ గారు, మళ్ళా మాట రఘురామకృష్ణరాజు గారు చెప్పిండు కాబట్టి బీజేపీ కలవలేదు కదా. కానీ ఆయన మోడీ గారికి ఒక ఎనాలిసిస్ ఉంటుంది, అమిత్ షాకి ఒక ఎనాలిసిస్ ఉంటుంది. దేశంలో రెండోసారి మూడోసారి అధికారం కావాలి. మీకు చెప్పేంత పెద్దోడిని కాదు కానీ 2018లో 19లో విజయసాయి రెడ్డి గారు కనుక ఢిల్లీలో కూర్చొని ఏమి చేసి జగన్మోహన్ రెడ్డిని బీజేపీని కలిపారో 2019 తర్వాత మన రఘురామకృష్ణరాజు గారు ఢిల్లీలో కూర్చొని తెలుగుదేశాన్ని బీజేపీని కలవడానికి అన్ని ప్రయత్నాలు చేశారు. మరి ఆ పార్టీలో చేరొచ్చు కదా. అదే మరి పాపం ఏంటంటే ఆయన బీజేపీ తీసుకున్నాక బీజేపీ ఎంత కష్టపడ్డారు కాబట్టి కంపల్సరీ బీజేపీ ఆయనకు సీట్ ఇస్తుంది అనుకుంటే బీజేపీ వాళ్ళ బుద్ధి వాళ్ళు చూపించారు. ఇప్పుడు ఇందాక చెప్పాడు ఆయన, ఉండి ఇస్తారా, ఉండండి అని అంటారా, ఆంధ్ర రాష్ట్రంలో నన్ను స్పీకర్ గా కోరుకుంటున్నారు, నాకు ఎంపీగా పోవాలని ఉంది. ఇవి చాలా మంది అడుగుతున్నారు కార్తీక్ గారు. బయట రఘురామకృష్ణరాజు గారికి నరసాపురం ఎంపీ గనక ఇవ్వకపోతే అది కూటమి ఫెయిల్ అయినట్టే. కూటమి ఫెయిల్యూర్ అవుతుందని చెప్పేసి మీరు అంటున్నారు. అసలు ఏ పార్టీలో మెంబర్ కాదని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. వాళ్ళు అనుకోవచ్చు సార్, ప్రజాగలం ఒకటి ఉంటుంది కదా, పార్టీలు వాళ్ళని సమర్థించుకుని ఏదైనా చేసుకోవచ్చు. వాళ్ళ 1600 రోజులు అమరావతి ఉద్యమానికి ఏం గౌరవం దక్కిందండి? వాళ్ళు ఆడ చూస్తున్నారు సార్. వాళ్ళు రాజకీయం కావాలి, రాజకీయ పార్టీలకి రాజకీయం కావాలి. వాళ్ళ స్కేళ్లు వేరు, వాళ్ళ ప్రమాణాలు వేరు, వాళ్ళ తూకపు రాళ్ళు వేరు. ఆ తూకపు రాళ్ళు ప్రకారం ఉంటుంది. ఇప్పుడు ఇంకా చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. ఇప్పుడు నరసాపురం కనుక ఎంపీ గారికి ఇస్తే నరసాపురం అభ్యర్థిని ఆపాలి, నరసాపురానికి ప్రత్యామ్నాయంగా ఏలూరు మరొకటో బీజేపీకి ఇవ్వాలి. మళ్ళీ అక్కడ అభ్యర్థిని ఆపాలి. మీరు చూడండి ఎంత 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 గందరగోళంగా ఉంటుందో. అంటే ఒక నిర్ణయం ముందుగా తీసుకునేటప్పుడే ఉండాలి కార్తీక్ గారు. ఒక నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత మహాసేన రాజేష్ మాట్లాడారు, ముందుగానే ఆ నిర్ణయం ఉండాలి. లేనన్నప్పుడు ఏంటంటే ఇటువంటి తలనొప్పులు కూడా వస్తాయి. ఒక్కోసారి వాళ్ళ వాదన వాళ్ళ కరెక్ట్ అవుతుంది, అదేమవుతుందో విస్ఫోటనం అవుతుంది. మీకు రఘురామకృష్ణరాజు గారిది కూడా అధికార పార్టీ మీద అలాగనే జరిగింది. అందుకని పార్టీలు నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త సమయం సందర్భం సమయోచితంగా నిర్ణయించి మాట్లాడాలి. మరి ఈరోజు బాబు గారి సమక్షంలో చేరుతున్నాడు, సభలో ఏమైనా అనౌన్స్మెంట్ చేస్తారేమో చూడాలి. అయినా సరే ఆయన చాలా స్పష్టంగా చెప్పాడులేండి, నేను కూటమి తరఫున పోటీ చేస్తున్నాను అని చెప్పి స్పష్టంగా చెప్పాడు. బాబు గారు ఏదో ఒకటి ఆయనకి ఎన్నికల ప్రక్రియలో ప్రత్యక్షంగా ఉంటాడనే నేను భావిస్తున్నాను. నేనైతే ఒక మాట చెప్పాను, మీరు ఇండిపెండెంట్ గా పోటీ చేయండి సార్, అసలు దోషులు ఆపమాకండి, సత్తా ఏంటో చూపిద్దామని చెప్పి నేను చెప్పానులే. కానీ ఇప్పుడు ఇండిపెండెంట్ గా పోటీ చేసే పరిస్థితులు కానీ, ఈ నెల రోజుల ఇబ్బందులు కానీ, ఇవన్నీ కూడా టెక్నికల్ గా కానీ రాజకీయంగా కానీ చాలా చాలా ఇబ్బందులు ఉంటాయి. అందుకని రఘురామకృష్ణరాజు గారు కూడా ఇక సయోధ్యతోనే సర్దుకుపోవటానికే నిర్ణయం తీసుకున్నాడు అని నాకు స్పష్టంగా అర్థమైంది. ఆయన కూడా మనం ఇబ్బంది పెట్టదలుచుకోవాలా. రేపు రఘురామకృష్ణరాజు గారు ఎక్కడ పోటీ చేసినా కూడా నేను కూడా ఆయన అండగా వెళ్ళి ఎన్నికల ప్రచారంలో పనిచేస్తాను. మేము అనుకుంది ఏంటంటే ఆయన ఇంకా కాంగ్రెస్ లోకి వెళ్ళిన ఎంపీగా నరసాపురం నుంచే కంటెస్ట్ చేస్తే బాగుండేది అనుకున్నాం అనమాట. ఆయన రామచంద్రరావు గారి బంధువే. అవును, అందుకే అంటున్నా అసలు బేసిక్ ఆ బంధం సంబంధం కూడా ఉంది, గట్టి బంధం ఉందంట. అసలు రఘురామకృష్ణరాజు గారు కాంగ్రెస్ లోకి వస్తా ఉంటే వాళ్ళు తీసి నెత్తి మీద పెట్టుకుంటారు కదా. ఇప్పుడు ఈ కూటమిని బతిమాలుకోవాల్సిన పనే ఉంది సార్. ఆయన ఎంపీ టికెట్ ఆయన ఇండిపెండెంట్ గా వేసినా గెలుస్తాడు, కాంగ్రెస్ లో గెలిచినా గెలుస్తాడు, వైఎస్ఆర్సీపీలో వేసినా గెలుస్తాడు. నేను అదే చెప్పాను, రఘురామకృష్ణరాజు గారు రేపు పొద్దున వైఎస్ఆర్సీపీలో చేరడానికి సపోర్ట్ చేస్తామని. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారిని అభిమానించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏంటి వైఎస్ఆర్సీపీలో చేరిన సపోర్ట్ చేస్తాడంటే మరి వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తీసుకుంటాడా? కాదన్నా కార్తీక్ గారు, పంచాయతీలన్నీ మనమేనా చేయటం? అంటే వైసీపీలో పోవటము, కాంగ్రెస్ లో పోవటము, తెలుగుదేశం పోవటం, మనమేనా పంచాయతీలన్నీ చెప్పేది? అలాగే సార్, రఘురామకృష్ణరాజు గారికి పార్టీలకు అతీతంగా గెలిపించుకునే ఫ్యాన్ బేస్ వచ్చేసింది అంటున్నాను. ఆయన చేసిన పోరాటాలకి కంపల్సరీ ఆయనకి ఈ పార్టీ అంటూ అక్కర్లా. నిజంగా గనక ఆ రోజు కూటమి ఎప్పుడైతే ఆయనకి సీట్ ఇవ్వలేకపోయిందా నరసాపురం ఎంపీ, ఆయన కూడా తొడగొట్టి ఇండిపెండెంట్ గా చేసిన
లేదంటే కాంగ్రెస్ లో గెలిచినా ఆయన కంపల్సరీ గెలిచేవాళ్ళు. సో అలాంటి వాళ్ళకి ఇవ్వకుండా మనం తప్పు చేసామన్నది కనీసం ఆ పార్టీలను తర్వాత తెలుసుకునేవి. అదే ఎందుకంటే సార్, ఇప్పుడు ఒక 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 ఉద్యమ సత్తా కలిగిన వాళ్ళు రాష్ట్రానికి యువతకి ఆదర్శం కావాలంటే కొన్ని నిర్ణయాలు అలా తీసుకోవాలి. అవసరం వస్తే ఇండిపెండెంట్ గా పోటీ చేయాలి. అది ఎందుకంటే ఇప్పుడు ఆదర్శం అవుతుంది. ఇప్పుడు ఆదర్శం అవుతుంది. భయపడి దోషుల జాపి గుమ్మాల దగ్గర బస్సుల దగ్గర నిలబడి, ఎందుకంటే ఆ స్థాయి వ్యక్తులు కూడా చేయాల్సిన పని లేదనే భావన నాది కూడా. నేను రాజుగారి ఇదే ముఖాముఖి చెప్పా, చాలా మంది మిత్రులు చెప్పారు నాతో పాటు కూడా. ఎందుకంటే ఒక ఆదర్శం కావాలి. ఇదే జగన్మోహన్ రెడ్డిని అవసరం వస్తే ఇండిపెండెంట్ గా ఓడించిన వైసీపీ పార్టీని ఆయనకుండే ధీరోదత్తమైన ఆ యొక్క పౌరుషం నిలబడుతుందని చెప్పేసి ఆశించాం. మరి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు దానికి అనుగుణంగా లేవు. అంతా కూడా సర్దుకుంటున్నారు. మీరు చూస్తున్నారు కదా, అధికార పార్టీ వాళ్ళు కాసేపు అలుగుతున్నారు, కాసేపు ఏడుస్తున్నారు, కాసేపు ఏదో తగలబెడుతున్నారు, మళ్ళీ కరకట్టకపోతున్నారు, హ్యాపీగా ఛాయ్ తాగుతున్నారు, వచ్చేస్తున్నారు. ఇంకే ఉంటుంది, చూడాలి మరి. చూద్దాం సార్, డెఫినెట్ గా. కాకపోతే ఏంటంటే రఘురామకృష్ణరాజు గారి వాళ్ళు ఎప్పుడైనా సరే ఆయన ఎంపీగా చేస్తేనే ఆయన స్థాయికి కానీ ఆయన గౌరవం. అలాగే చంద్రబాబు గారు కూడా ఏంటంటే ఆయనకి ఎంపీగా ఇస్తే మాత్రం నిజంగా ఆయన చాణక్యం గానీ ఆయన రాజకీయంగానే గెలిచినట్టు. అలా కాదు ఏదో మన దగ్గర కొన్ని సీట్లు ఉన్నాయి కదా గుండీకి పంపించారు. నేనైతే ఒక మాట చెప్తా, రఘురామకృష్ణరాజు గారు పార్లమెంట్ లో గాని అసెంబ్లీలో గాని కనిపించకపోయినా, అమరావతి జెండా కనిపించకపోయినా, అది కూటమికి మాయన మచ్చగానే ఎన్నికల్లో పనిచేస్తుంది. ఇది మాత్రం తథ్యం, ఇది మాత్రం నిజం. ప్రజలు ఆ కోణంలో ఉన్నారు, వాళ్ళకైతే సమాధానం చెప్పాలి. చూద్దాం సార్, డెఫినెట్ గా పార్టీలు అలా నిర్ణయం తీసుకుంటాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.